హలో. మీ ముందు మానవుడి యొక్క వ్యక్తిత్వం గురించి రెండు వాక్యాలు చెబుదామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మానవుడు సంఘజీవి అంటాం. అనడం కాదు, ప్రాచీన గ్రీకు నాగరికతలో ఉన్నటువంటి ద గ్రేట్ ఫిలాసఫర్, తాత్వికవేత్త అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని పేర్కొన్నాడు. అని ఇంకో మాట కూడా అన్నాడు, మానవుడు సంఘజీవి, సంఘ నిమిత్తం లేకుండా జీవించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను భగవంతుడైనా కావాలి లేదా పశువైనా కావాలి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? సంఘ నిమిత్తం లేకుండా ఏ వ్యక్తి కూడా జీవనంలో మనజాలడు అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. మనం గమనించాలి, మానవుడు సంఘజీవే కాదా అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఒక సినిమా హీరో ఉంటాడు. ఆయన చూస్తూనే ఆయన అభిమానులు ఈలలు వేస్తారు, కేకలు వేస్తారు, అల్లరి చేస్తారు, ఆయనతో పాటు నృత్యాలు చేస్తారు. ఇలా అనేక రకాలుగా అతను ఆరాధిస్తూ అనేక విధాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆ సినిమా నటుడు హీరోగా ఆ సినిమాలో కనిపించడానికి వెనుక చాలా కృషి ఉంటుంది. టెక్నీషియన్స్ ఉంటారు, రంగులు అద్దే వాళ్ళు ఉంటారు, మేకప్లు వేసే వాళ్ళు ఉంటారు, మాటలు నేర్పించే వాళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా దర్శక నిర్దేశం చేసేటువంటి వ్యక్తి కూడా ఉంటారు. ఇలా అందరూ కలిసి కష్టపడితేనే అతను హీరోగా మన ముందు కనిపిస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వ్యక్తి ఒంటరిగా ఆ పనులన్నీ చేయలేడు. ఖచ్చితంగా సమిష్టి కృషితోనే ఏదైనా కానీ జరుగుతుంది. మానవ వికాసం జరగాలంటే సమిష్టి కృషి అవసరం. అంటే అందుకే మానవుడు సంఘజీవి అని మనం పేర్కొంటాం. సో సమాజంలో వ్యక్తి కలిసిమెలిసి జీవించాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెబుతుంది ఈ యొక్క ఉపోద్ఘాతం. ఒంటరిగా మనజాలడు అనుకుంటా మామూలుగానే, ఏముందిలేండి, ఈ రోజులు అన్నీ దొరుకుతాయి కదా, ఒంటరిగానే మనం జీవించవచ్చు కదా అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీలో మనం గమనించినట్లయితే స్విగ్గీ, జొమాటో లాంటివి కూడా మనకి ఎక్కడ కావాలంటే ఇక్కడికి ఆన్లైన్లో మనం ఆర్డర్ బుక్ చేసుకుంటే మన దగ్గరికి వస్తాయనే విషయం మనకు తెలుసు. కానీ అది ఆర్టిఫిషియల్గానే కనిపిస్తుంది మనకు. మనిషి యొక్క సంబంధాలు, మానవుని సంబంధాలు ఉన్నప్పుడే ఆ యొక్క మనిషి యొక్క పురోగతి, మనిషి యొక్క జీవనము అన్నీ కూడా సాధ్యమవుతాయి అనేది మనం గమనించాలి. అందుకే మనిషి సమాజంలో మంచి చేసినా చెడు చేసినా సమాజానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి సమాజంలో మంచి పని చేస్తూ అంటే తను పురోగతి చెందుతూ తను వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ ఇతరులకు తోడ్పడుతూ సమాజంలో అందరికీ మంచి చేసినటువంటి వ్యక్తి ఉన్నట్లయితే అతన్ని మంచి పౌరుడుగా మనం భావిస్తూ ఉంటాం. అలా కాకుండా సమాజంలో ఏదైనా మనము తప్పు చేసినట్లయితే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు కనిపిస్తుంది. అందుకు చిన్న ఉదాహరణ చూసుకున్నట్లయితే రామాయణంలో మనకు తెలుసు, వాలిని శ్రీరాముడు తన బాణంచే ఎక్కుపెట్టి దొంగచాటున చంపడం జరిగింది. ఆ చంపే పరిస్థితుల్లో వాలి శ్రీరాముణ్ణి ఒక ప్రశ్న వేయటం జరిగింది. ఈరోజు నన్ను చంపుతున్నావు,
కానీ వాళ్ళని ఎందుకు చంపావు అని సమాజం రేపు నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఏమి సమాధానం చెబుతావు అనేసి ఆ యొక్క వాలి ప్రశ్నించడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మంచి చేసినా చెడు చేసినా సమాజానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరము మనకు ఉంటుంది. కాబట్టి మానవుడు వ్యక్తి అందరితో కలిసిమెలిసి జీవిస్తూ అటు వ్యక్తి తన కుటుంబము, తన బంధువర్గము, తన గ్రామము, లేదా తన దేశము, లేదా ప్రపంచం, ఇలా అన్ని వ్యవస్థలతో సంబంధాలు పెంపొంచుకొని ఒక వసుదైక కుటుంబంగా మానవుడు తయారైనప్పుడే అప్పుడు మానవుని యొక్క వ్యక్తిత్వము ఉన్నత స్థాయికి చేరుతుందని మనం గమనించవచ్చు. అప్పుడే అరిస్టాటిల్ చెప్పినటువంటి మానవుడు సంఘజీవి అనేది సార్థకం అవుతుందనేసి చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.